ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా ఒక్కొక్క డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశి దండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా
మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే ద్వితీయ స్థానంలో అనగా కుటుంబము ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, వీరిరువురు కూడా కుటుంబపరమైనటువంటి ఎన్నో సమస్యలకి, అట్లాగే నేత్ర సంబంధిత దోషాలకి, బ్యాంకులో ఉన్నటువంటి ధనము అపహరించేటటువంటి పరిస్థితి కావచ్చు, మిస్ అయ్యేటటువంటి పరిస్థితి కావచ్చు, కుటుంబంలో విభేదాలు కలిగేటటువంటి పరిస్థితి, అది అన్నదమ్ముల పరంగాన, ఉద్యోగంలో ఏదైనా సరే వ్యాపార పరంగా కానీ భాగస్వాముల పరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరికి సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితి కలుగుతోంది. ఆకస్మికంగా వీరికి కొన్ని ప్రమాదాలు, సంతానపరమైనటువంటి నష్టాలు, సంతానంతో విభేదాలు, అట్లాగే క్రీడారంగంలో కానివ్వండి, అంటే వృత్తిపరంగా ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే, రాజకీయ పరంగా ఎవరైనా ఉన్నా కూడా వారి అందరికీ కూడా ఈ కేతువు కాస్త ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతోంది. అంటే వారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి నైపుణ్యం ఎంతున్నా కూడా ఉద్యోగంలో సరైనటువంటి స్టాండర్డ్స్ లేకపోవడం కూడా ఈ మకర రాశి వారికి కేతువు ప్రసాదిస్తున్నాడు. ఆకస్మికంగా ఎన్నో సమస్యలు, అది ఆర్థిక పరంగా కావచ్చు, ఏ పరంగా కావచ్చు. అట్లాగే వీరికి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవానుడు, అట్లాగే శని భగవానుడు, వీరిద్దరితో పాటుగా నీచ స్థిత బుధుడు. ఇక్కడ ఈ కుజశనులు ఉండటం వలన వీరికి చాలా చాలా విశేషమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. అంటే ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వీరు. ఆర్థికంగా ధనము సంపాదించడానికి కావచ్చు, లేదా వీరికి ఉన్న కొన్ని అనారోగ్యాలు నివృత్తి జరగాలి అని కానీ ఏదైనా అనుకొని దానికి తగ్గ ప్రిడిక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా వీరికి సమృద్ధిగా మంచి స్థితిగతుల్ని ప్రసాదిస్తున్నాయి. అంటే ధైర్యంతో, సాహసంతో వీరు చేసుకునేటటువంటి నిర్ణయాత్మక విషయాలలో మంచి శక్తిని ప్రసాదిస్తున్నాయి ఈ పాపగ్రహాలు రెండూ కూడా. అయితే ఈ రెండూ ఇక్కడ కలిసి ఉండటం అనేటటువంటిది మాత్రం దోషప్రదము. దానికి తోడు నీచస్థిత బుధుడు. వీరు బుద్ధి ఉండి చేస్తారో తెలియదు, బుద్ధి లేక చేస్తారో తెలియదు. అప్పులు చేయటం, అది ప్రయాణాల పరంగా, పిల్లల యొక్క చదువు పరంగా, ఉన్న చోట చదువుకుంటే కాదు, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి పిల్లలు. దాని పరంగా అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని పరంగా ఇబ్బందులు, తండ్రి గారితో కాస్త మాటల్లో ఎక్కడో తెలియని చమత్కారం బదులు విపత్కారం కలిగేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి.
అంటే బుద్ధిహీనతతో మాట్లాడే ప్రతి మాట అవాక్కులుగా కలిగి తండ్రితో విరోధాన్ని కలిగజేసే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ సంభాషణ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు తండ్రి స్థానాన్ని చూడటమే దానికి కారణం. కాబట్టి తండ్రితో ఎడబాటు అంత మంచిది కాదు, జాగ్రత్త. ఎందుకంటే మకర రాశికి చతుర్థంలో ఉచ్చస్థిత రవి కొంతమంది గృహప్రాప్తిని కలుగజేస్తాడు ఆకస్మికంగా కొంతమందికి ఉన్న ఇంట్లోంచి వేరే ఇంట్లోకి మారే ప్రయత్నము. అట్లాగే తల్లిగారి కానీ తండ్రి గారి పరంగా కానీ కాస్త సౌఖ్యహీనత కలగటము, సౌఖ్యంగా మాట్లాడలేకపోవటము, వారి విషయాలు చర్చించలేకపోవటము, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మకర రాశి వారికి 6లో ఉన్నటువంటి గురువు వలన వీరు అప్పులు తీరుద్దాం అనుకుంటారు. దానికోసం చాలా పరిశ్రమ చేస్తారు. కానీ తీరా సమయానికి వచ్చేసరికి ఆ యొక్క అప్పుల బాధ తీరకపోగా వీళ్ళు మళ్ళీ తిరిగి వీరి యొక్క సొంత అవసరాలకో లేదా వీరు తీసుకున్న స్వల్ప నిర్ణయాల కోసమో అప్పులు చేసే పరిస్థితి ఎదురవుతుంది. కొంచెం జాగ్రత్త. అప్పుల పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, ఉద్యోగపరంగా కూడా వీరికి అవకాశం వచ్చినట్టు వచ్చి తొలగిపోయే అవకాశం మకర రాశి వారికి ఉంది. జాగ్రత్త. శుక్రుడు ఎప్పుడైతే ఈ నెల ఇప్పుడు కొంతమంది విద్యార్థులకి చాలా అమోఘంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. 20వ తారీఖు ఏప్రిల్ 20 నుంచి కూడా ఇంకా వీరి యొక్క మేధస్సుకి తగ్గ పరిజ్ఞానం తోడయ్యి దాని పరంగా ధనము యాక్టివేట్ అవటం. కొంతమందికి అయితే కనుక మకర రాశి వారికి స్టాక్ ఎక్స్చేంజ్ లాగా మంచి ధనము ప్రాఫిట్స్ రావటం. మొన్నటిదాకా ఏదో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ మంచిగా వృద్ధి జరగటం, దాని ద్వారా మంచి ధనాదాయం కలగటం అవకాశం ఉంటుంది. ప్రేమికులకు శుభవార్తలు కలిగే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ సంతాన సమృద్ధి కలగడానికి శుక్ర భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. మంచి ఏకాగ్రత, ఆలోచన శక్తితో చేసే వ్యాపారాలన్నీ కూడా వీరికి మంచి లాభాలని కలుగజేసే పరిస్థితి ఎదురవుతోంది. ప్రతిదీ కూడా లాభం, సంతాన లాభము, వ్యవహారిక లాభము, ధన లాభము ఆకస్మికంగా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకంలో వీరికి గనక దశలు అంతర్దశలు అనుకూలిస్తే ఒక ఫలితం ఉంటుంది, గోచారాల్లో సరిగ్గా అనుకూలించకపోతే ఒకలా ఉంటుంది. అది వివాహ విషయంలో కావచ్చు. కొంతమందికి అయితే కనుక మకర రాశి వారికి వివాహం అయిపోయి ధనాన్ని నష్టపోయి కోర్టులు కేసులు తిరుగుతూ లాయర్లకి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, గురువు యొక్క స్థితి బాగాలేకపోవటం వల్ల. అట్లాగే పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు కలవలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. లోపల అహంకార దర్పాల వల్ల కావచ్చు, కుటుంబంలో రకరకాల వాళ్ళకి ఏదో చెప్పి నూరి పోసేసి దాని ద్వారా కలవనీయకుండా చేస్తుంటారు. కాబట్టి దంపతులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది వస్తే మీ ఇద్దరు కూర్చొని చర్చించుకోండి, మూడో వ్యక్తిని రానిమాకండి. దాని ద్వారా చిలికి గాలివాన అవుతుందే తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి అనుకూలతలు కలగవు. కాబట్టి ఈ విధంగా వీరికి రాహువు, కేతువు, గురుడు, సూర్యుడు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు బాలేదు. కాబట్టి చేసేటటువంటి నిర్ణయాలలో ఆలోచించండి, తెలివి తక్కువగా ప్రవర్తించకండి. అట్లాగే దూర ప్రయాణాల యందు కొంచెం ఆచితూచి గమనిస్తూ ఉండండి. వాళ్ళతో లేనిపాని వాగ్వాదాలు, ఆ వస్తువు కొనేటప్పుడు ఈ వస్తువు కొనేటప్పుడు వాగ్వాదాలు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. నీటి యందు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవే మనల్ని ముంచి వేసి మృత్యుగండాల వైపు తీసుకెళ్లే పరిస్థితి కూడా కలుగుతుంది, జాగ్రత్త. కాబట్టి జన్మజాతక శోధన ద్వారా ఏంటంటే మీకు విద్య, వివాహము, సంతానము, లేకపోతే ఆర్థికంగా వృద్ధి ఉంటుందా, ఆరోగ్యం బాగుంటుందా, లేకపోతే పెళ్ళి అవుతుందా, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ చక్కగా కూలంకషంగా తెలుసుకోవడానికి సరైన గురువుని సంప్రదించండి. చక్కటి వ్యవహార జ్ఞానంతో ముందుకు వెళ్ళండి. ఆయన చెప్పిన దోషంలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం, అది అభిషేకమా, జపాల, హోమాల, వాటి ద్వారా చక్కగా మీ యొక్క జీవితాన్ని తృప్తిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః.